శివుడికి అత్యంత ఇష్టమైన సమయం సాయంకాలం గుడికి వెళ్ళడం అని అన్నారు. నిజమేనా? అంటే ఉదయానికి, సాయంత్రానికి ఫలితం మారుతుందా? అంటే అన్ని సమయాలు శివుడికి ఇష్టమైనవే. సాయం సమయం ఎందుకు చెప్పారంటే శివుడు తాండవం చేసేటువంటి సమయం. హ్మ్. సంధ్యా సమయం, సాయం ప్రదోష సమయం అంటాం కదా. అవును. అవును. ఇప్పుడు ఈ శివరాత్రి కూడా రాత్రిపూట పండగ. హ్మ్. కొన్ని పండగలు పగలున్నాయి. అవును. కానీ శివరాత్రి ఒకటి, కృష్ణాష్టమి ఒకటి, దేవీ నవరాత్రులు ఒకటి, హ్మ్. గణపతి నవరాత్రులు ఒకటి, ఇవన్నీ రాత్రిపూట వచ్చేటువంటి పండుగ. అవును. రాత్రి ఎప్పుడు ప్రారంభమవుతుంది? సూర్యుడు అస్తమిస్తేనే మనకు చీకటి, చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు, నక్షత్రాలు వస్తూ ఉంటాయి. హ్మ్. దాన్ని సాయం ప్రదోష సమయం అంటారు. ఆ సాయం ప్రదోష సమయంలోనే శంకరుడు కైలాసంలో తాండవం చేస్తాడు అని చెప్పి మనకు చాలా మంది పెద్దలు చెప్పారు. కాబట్టి అందుకని. ఆ సమయం అనేది శివుడికి ప్రీతికరం. శివుడు తాండవము చేయునమ్మా కైలాసగిరిపో శివుడు తాండవము చేయునమ్మా శివుడు తాండవము చేయును నిత్యము శివుడు తాండవము చేయును నిత్యము అవిరళము గజగదాంబ ముందర శివుడు తాండవము చేయునమ్మా. అట్లా శివుడు తాండవం చేసేటువంటి సమయం సంధ్యా సమయం. అంటే 3 సంధ్యా సమయాలు ఉన్నాయి అని కొందరు చెబుతారు, 5 అని కొందరు చెబుతారు. కాబట్టి 5 ఏ సమయం అంటే సాయం సమయమే కాదు, ఉదయం కూడా సంధ్య ఉంది, మాధ్యాహ్నిక సంధ్య ఉంది, సాయం సంధ్య ఉంది. దాని తర్వాత సాయం సంధ్యకి మళ్ళీ మధ్యరాత్రి ఉండేటువంటి నిశీథి అనే ఒక సమయం ఉంది, దాంట్లో ఒక సంధ్యా సమయం ఉంది. కాబట్టి ఇవన్నీ సంధ్యా సమయాలే. ఆయా సమయాల్లో స్వామిని అర్చించవచ్చు. అందుట్లో ఇప్పుడు సాయంత్రం పూట అందరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సాయంకాలం పూట సంధ్యావందనంలో సంధ్యా సమయంలో చాలా ప్రదోషం అని చెప్పి దాని అంటారు. చాలా మంది ఆ సమయంలో పూజిస్తుంటారు. మిగతా సంధ్యా సమయంలో కూడా స్వామిని పూజించుకోవచ్చు.